హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మనీ అండ్ ఫైనాన్షియల్ బేసిక్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఈ చాప్టర్ అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. కంప్లీట్లీ స్టెప్ బై స్టెప్ అసలు మనీని ఎలా మేనేజ్ చేయాలి అండ్ బడ్జెట్ అంటే ఏంటి, రాబోయే టైంలో మన యొక్క వెల్త్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనే ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది ఈ సిరీస్లో కంప్లీట్గా కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు చాప్టర్ 1 మనం రోజు డబ్బులు సంపాదించడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదండి. కానీ దీన్ని నాకు ఒక చిన్న ప్రశ్న, డబ్బులు సంపాదించడం ముఖ్యమా లేదంటే దాన్ని మేనేజ్ చేయడం ముఖ్యమా? నిజం చెప్పాలంటే సంపాదించడం మొదటి స్టెప్ అవుతుంది, కానీ మేనేజ్ చేయడం రాకపోతే మనం ఎంత డబ్బులు సంపాదించినా అది మన దగ్గర ఉండదండి. సో డబ్బులు సంపాదించడం ముఖ్యమే, కానీ దాన్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ టాపిక్ని అయితే ఇప్పుడు కవర్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెన్సెస్, సేవింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మనీ మేనేజ్మెంట్ ఎందుకు ముఖ్యం అనే టాపిక్స్ అయితే కవర్ చేద్దామండి. వీడియో చాలా ఇంపార్టెంట్, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. మనం షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూని క్రియేట్ చేసింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ ఎర్న్ చేయడమే కాదండి, మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారండి, జీతం పెరిగితే లైఫ్ సెట్ అయిపోతుందని. కానీ నిజం చెప్పనా, ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా అప్పుల్లో ఉంటారు, తక్కువ సంపాదించే వాళ్ళు కూడా సేవింగ్ చేసుకుంటూ ఉంటారు. దీనికి కారణం మనీ మేనేజ్మెంట్ అండి. వచ్చిన శాలరీని బడ్జెట్ ప్రకారం యూటిలైజ్ చేసుకుంటూ మిగిలింది సేవ్ చేసుకోవడం అండి. మనీ మేనేజ్మెంట్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్ జీతం 30,000, సురేష్ జీతం 60,000 అండి. రమేష్ సేవింగ్ చేస్తాడు, కానీ సురేష్ వచ్చిన మొత్తాన్ని ఖర్చు పెడుతూ ఉంటాడు. రాబోయే 5 సంవత్సరాల్లో ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళ లైఫ్లో? రమేష్ దగ్గర సేవింగ్స్ ఉంటాయి, సురేష్ దగ్గర అప్పులు ఉంటాయండి. సంపాదించడం కాదు, ఇక్కడ మేనేజ్ చేయడం ముఖ్యం. రమేష్కి తక్కువ జీతమే రావచ్చు, కానీ వచ్చిన అమౌంట్ని పర్ఫెక్ట్గా బడ్జెట్ ప్రకారం తన యొక్క ఎక్స్పెన్సెస్ని తీసిన తర్వాత ఉన్నది ఇన్వెస్ట్ చేశాడు. కానీ సురేష్కి వచ్చింది తనకంటే డబల్ శాలరీ. సురేష్ తన జీతాన్ని మొత్తాన్ని తన లగ్జరీ లైఫ్కే ప్రయారిటీ ఇస్తూ ఇన్వెస్ట్మెంట్ పైన అస్సలు ఫోకస్ చేయలేదండి. ఓకే, ఇప్పుడు మనం ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి తెలుసుకుందాం. మీ ఫైనాన్షియల్ లైఫ్ కంట్రోల్ చేయాలనుకుంటే ముందు ఈ రెండిటి కోసం తెలుసుకోవాలండి. ఇన్కమ్ అంటే ఏంటి? మనకు వచ్చే డబ్బు, శాలరీ కావచ్చు, బిజినెస్ ఇన్కమ్ కావచ్చు, రెంటల్ ఇన్కమ్ కావచ్చు, అండ్ ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది, అలా కూడా కావచ్చు. అదే మన ఖర్చులు, ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? రెంట్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, మొబైల్ రీఛార్జ్, ఈఎంఐ, అండ్ మన ఎంటర్టైన్మెంట్ కోసం కూడా కొంత ఖర్చు పెడుతూ ఉంటాం. ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుంది? ఎక్స్పెన్సివ్ కంట ఇన్కమ్ తక్కువ అయితే, మనకి ఖర్చులు ఎక్కువై ఇన్కమ్ తక్కువ అయ్యేటప్పుడు అప్పులు వస్తాయి, స్ట్రెస్ వస్తుంది, మైండ్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే రానే వస్తాయి అన్నమాట. వీటిని అధిగమించాలంటే ఇన్కమ్ ఎక్కువ ఉండాలి, మన ఖర్చులు తక్కువ ఉండాలండి. అలాంటప్పుడు మనమే సేవింగ్స్ చేయగలుగుతాం, ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతాం, పీస్ ఆఫ్ లైఫ్ బ్రతకగలుగుతాం. ఎప్పుడు కూడాను మన ఎక్స్పెన్సెస్ అనేది మన ఇన్కమ్ కంటే తక్కువ ఉండాలి. ఓకే, ఎక్కువ అయ్యేటప్పుడే అప్పులు చేయాల్సి వస్తుంది. ఓకే, మనం లగ్జరీ లైఫ్ బ్రతకాలి, మనకు వచ్చే శాలరీ తక్కువ అనుకోండి, అలాంటప్పుడు ఎవరి దగ్గర అప్పులు తీసుకుంటాం ఆబ్వియస్లీ. సో ఈ పాయింట్ని గమనించగలిగితే మనం పీస్ ఆఫ్ లైఫ్ని బ్రతికే ఛాన్స్ ఉంటుంది. మీకు ఒక గోల్డెన్ రూల్ని చెప్తాను చూడండి. ముందు సేవ్ చేయండి, తర్వాతే ఖర్చు చేయండి. మనలో చాలా మంది చేసే తప్పు ఏంటండి? ఫస్ట్ ఖర్చు చేస్తారు, మిగిలితే సేవ్ చేస్తారు. అలా ఎప్పుడు డబ్బులు మిగలవండి. మనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన శాలరీ ఒక 30,000 అంటే దాంట్లో 25 to 30% నేను సేవింగ్స్ 100% చేస్తాను, తర్వాతే మిగిలింది నా యొక్క ఖర్చుల కోసం యూజ్ చేస్తాను అనే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలండి. నాకు వచ్చే శాలరీలో 30% నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఉండే 70%ని నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ అండ్ హోమ్ నీడ్స్ కోసం అయితే యూజ్ చేస్తానన్న ఒక ప్రణాళిక ద్వారా మనం ప్లాన్ చేసుకున్నప్పుడే ఈ ప్రాబ్లాన్ని అధిగమించగలుగుతాం. ఓకే, సేవింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్స్. చాలా మంది ఈ రెండు సేమ్ అని అనిపిస్తుంది, కానీ చాలా పెద్ద డిఫరెన్స్ ఉందండి. సేవింగ్స్ అంటే డబ్బు సేఫ్గా పెట్టుకోవడం అండి. అది సేవింగ్ అకౌంట్లో కావచ్చు, క్యాష్ రూపంలో కావచ్చు, ఎఫ్డి కావచ్చు. ఇక్కడ రిస్క్ జీరో ఉంటుంది, గ్రోత్ చాలా లో ఉంటుంది. అంటే మన ఇన్ఫ్లేషన్కి
బీట్ కూడా చేయలేదండి. అంత తక్కువ గ్రోత్‌తో ఇవైతే గ్రో అవుతాయి. అదే ఇన్వెస్ట్‌మెంట్ అంటే డబ్బు పెరగడానికి మనం చెప్పే ఒక పని లాంటిది. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టొచ్చు, స్టాక్స్‌లో పెట్టొచ్చు, గోల్డ్‌లో పెట్టొచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ సేవింగ్స్‌తో పోలిస్తే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ గ్రోత్ కూడా చాలా హై ఉంటుంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్‌లో చూద్దాం అది ఎలా అనేది. సేవింగ్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్స్. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. సేవింగ్స్‌లో ఎగ్జాంపుల్‌కి ఒక రూ. 10,000 ఇన్వెస్ట్ చేసాం. 1 ఇయర్ తర్వాత అది 10,300 అవుతుంది. ఎందుకంటే నియర్ బై 2.5-3% వరకు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదే ఇన్వెస్ట్ చేసామనుకోండి ఎగ్జాంపుల్‌కి 10,000 ఇన్వెస్ట్ చేస్తే 10 ఇయర్స్ తర్వాత 30,000 అవుతుంది. సో ఈ విధంగా సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఇంత వేరియేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎమర్జెన్సీ కోసం సేవింగ్స్ ఉండాలి, వెల్త్ బిల్డ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. ఈ రెండు మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే సమయం గడిచే కొద్దీ వస్తువుల ధర పెరగటం. ఎగ్జాంపుల్‌కి ఒక టీ ప్రైస్ 2010లో రూ. 5 ఉండేది. ఇప్పుడెళ్లి మనం తాగామంటే 2025, 26లో రూ. 15 ఉందండి. అదే మిల్క్ ప్యాకెట్ తీసుకుంటే రూ. 20 ఉండేది. ఇప్పుడు రూ. 60 వరకు ఉందండి. ధర పెరిగింది కానీ డబ్బు విలువ తగ్గిందండి ఇక్కడ. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ 6.5 రేషియోతో పెరుగుతూ ఉందండి. పాయింట్ అండి, మీ దగ్గర ఒక రూ. 100 ఉంది, దాన్ని దాచిపెట్టుకున్నారు. ఇన్ఫ్లేషన్ వల్ల దాని వాల్యూ తగ్గిపోతుందండి. ఈ రోజు రూ. 100తో కొనేది మనం 5 సంవత్సరాల తర్వాత ఆ వస్తువుని రూ. 100 కొనలేమండి. ఇన్ఫ్లేషన్ వల్ల దాని కాస్ట్ 130, 150, 160 రూపీస్ అయితే అయి ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడానికి సేవింగ్స్ మాత్రమే సరిపోవండి, ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవసరం పడతాయి. ఓకే, ఫ్యూచర్ గ్రోత్ కోసం, మన రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తేనే అప్పుడు కూడా మనం ఒక పీస్ఫుల్ లైఫ్ని అయితే జీవించగలమండి. డబ్బు సంపాదించడం లైఫ్ స్కిల్ కాదండి, దాన్ని కరెక్ట్ గా మేనేజ్ చేయడం అనేది లైఫ్ స్కిల్ అవుతుంది. ఫస్ట్ మీరు ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకోండి, ఎక్స్పెన్సెస్ ని, ఖర్చుల్ని కంట్రోల్ చేయండి, సేవింగ్ హ్యాబిట్ ని పెంచుకోండి, సేవ్ చేయడం పెంచుకోండి, ఇన్వెస్ట్మెంట్ ని ప్రారంభించండి, ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయండి. ఇది నేర్చుకున్న వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా జీవిస్తారండి. ఓకే, ఇది గైస్ వీడియో ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి. ఇంకా పర్సనల్ ఫైనాన్షియల్ బేసిక్స్ కోసం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ బడ్జెట్ ని ఎలా తయారు చేసుకోవాలి, 50-30-20 రూల్ ఏంటి, మంత్లీ మనీ ప్లానింగ్ అంటే ఏంటి అనే వీడియోనైతే మీకోసం ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్స్ టార్గెట్ అయితే పూర్తి చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్. సబ్స్క్రైబ్ చేయండి మరియు స్టాక్ మార్కెట్లో ముందుండండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి తదుపరి వీడియో చూడండి.